రాజకీయాల్లో ఎథిక్స్ అనేవి జనాలు కానీ, రాజకీయ నాయకులు కానీ, ముఖ్యంగా మీడియా కానీ మర్చిపోయి చాలా కాలం అవుతుంది. ఏ రాజకీయ పార్టీ కూడా ఈరోజు ఎథిక్స్ని ఫాలో అయ్యేటువంటి పరిస్థితి లేదు. గతంలో ఎట్లా ఉండేదంటే, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి గెలిచిన ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ లోకల్ లీడర్ వెళ్తుంటే అక్కడ ఉండేటువంటి ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఒక పల్లెటూరు ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళిపోతుంటే వేరే పార్టీకి పెద్ద లీడరు అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఆ పార్టీకి అంటే, నీ స్వార్థం కోసం వెళ్తున్నావు, నువ్వు వచ్చింది మా కోసం కదా అని ప్రశ్నించేవారు. అంటే అట్లా ప్రశ్నించకుండా ప్రజల్ని తయారు చేసింది కూడా మళ్ళీ ఈ రాజకీయ నాయకులే, నేనేం కాదంట్లా. సో ఇప్పుడు ఏమైందంటే, ఈ రకమైనటువంటి తయారీ క్రమంలో కంప్లీట్గా ఎథిక్స్ అనేవి చచ్చిపోయేలా చేశారు. ప్రజలకు అసలు అలాంటి కాన్సెప్ట్ ఒకటి ఉంటుందని, మారకూడదు, రాజకీయ నాయకులు గెలిచిన పార్టీలోనే ఉండాలి అనే ఐడియాలజీ అనేది ఒకటి ఉందని కూడా జనం మర్చిపోయేలా చేశారు ఈ రాజకీయ నాయకులు సక్సెస్ఫుల్గా. అందువల్ల ఏమవుతుందంటే, పార్టీ మారిపోవడం అనేది సర్వసాధారణం, ఎవరు మారట్లేదు అనే ఒక జనరలైజేషన్ తీసుకొచ్చేశారు. సో ఇప్పుడు 2019లో దారుణ ఓటమి తర్వాత చంద్రబాబు పార్టీలోంచి కొంతమంది వైసీపీలోకి వచ్చారు. అప్పుడు నడిచింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకున్నారు. సో 23 మంది తీసుకుని అవే 23 మిగిలేయానికని, అది దేవుడి స్క్రిప్ట్ అని జగన్ ఎద్దేవా చేశారు. అన్ని కబుర్లు చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక 5గురిని టెక్నికల్గా తీసుకోపోయినా, అఫీషియల్గా తీసుకోపోయినా, వాళ్ళ పిల్లలకో వాళ్ళ కొడుకులకో కండువాలు కప్పేసి వాళ్ళ పార్టీ కింద వాళ్ళని పెట్టుకోవటం, బిల్లు పాస్ చేసే టైంలో వాళ్ళకి సపోర్ట్ తీసుకోవటం, ఇట్లా అనమాట. ఎందుకంటే ఎథిక్స్ని నేను ఫాలో అవుతున్నానని బిల్డప్ ఇచ్చుకున్నారు కాబట్టి జగన్. వీళ్ళందరూ ఏంటంటే, చంద్రబాబు అయినా జగన్ అయినా బిల్డప్పే తప్ప అవసరమైనప్పుడు తొంగలో తొక్కుతారు రాజకీయాలని, ఎథిక్స్ని. సో అదే జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎవరెవరు వెళ్ళబోతున్నారు? ఎందుకంటే కేవలం జగన్ కాకుండా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 ఎంపీలు ఉన్నారు, లోక్సభ ఎంపీలు. సో వాళ్ళలో ఎవరు వెళ్ళిపోతున్నారు అనేది ప్రశ్న. వెళ్ళిపోవటానికి ఎవరన్నా సిద్ధంగా ఉన్నా కూడా వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గతంలో ఎట్లాగైతే చంద్రబాబు 23 మంది తీసుకున్న దారుణంగా ఓడిపోయారు, అట్లాగైతే చంద్రబాబుకి 23 వచ్చినా వేరే వాళ్ళు వెళ్ళిపోయినా సరే వైసీపీలోకి మళ్ళీ చంద్రబాబు గెలవగలిగారు. అట్లాగే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని తప్ప మిగతా 10 మందిని తీసుకున్నా సరే వైసీపీలోంచి టీడీపీలోకి ఖచ్చితంగా పుంజుకునే అవకాశమే ఉంటుంది తప్ప వేరే అంశం ఉండదు. ఎందుకంటే క్యాడర్ని ఎక్కడికి తీసుకెళ్ళాం, వాళ్ళకున్న ఓటు బ్యాంక్ని ఎక్కడికి తీసుకెళ్ళాం, ఇంకా అవతల వాళ్ళు కొనేశారు అనేటువంటి విమర్శ వల్ల ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి చాలా ప్లాన్డ్గా ఎంతమందిని లాక్కెళ్ళినా జగన్ మళ్ళీ పుంజుకోవడం గ్యారంటీ, చంద్రబాబు పుంజుకున్నట్టు అనే మాటలు అయితే వినిపిస్తున్నాయి. మీరు చూడండి, కేసీఆర్ ఎంతమంది తెచ్చుకున్నారు కాంగ్రెస్ వాళ్ళని. ఈరోజు ఏమైంది కేసీఆర్ పరిస్థితి? ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కేసీఆర్ పార్టీ వాళ్ళని తెచ్చుకుంటుంది, రేపు వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు. సో ఇట్లాగా ఎథిక్స్ని తొంగలో తొక్కుని ఎవరూ కూడా ప్రజలు క్షమించరనే మాట మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది.